హరే కృష్ణ. ఈరోజు క్లాసుని ప్రారంభిద్దాం. దానికంటే ముందు గత వారంలో చూసిన 22, 23, 24 శ్లోకాల మీద చిన్న ప్రశ్నలు ఉంటాయి. మీకు గనక తెలిస్తే జవాబు చెప్పండి. అర్జునుడి యొక్క రథసారథి ఎవరు? అర్జునుడి రథాన్ని నడుపుతున్నది ఎవరు? డ్రైవర్. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు ప్రభుజీ. శ్రీకృష్ణుడు. అర్జునుడి రథసారథి శ్రీకృష్ణుడు. ఆయన భగవంతుడైనా సరే ఆ మామూలుగా డ్రైవర్ పోస్టు కొంచెం ఆ తీసుకోవడానికి ఎవరైనా వెనకాడతారు. అంత అన్ని సేవలు మనం మెచ్చుకోవాలి, ఏ పని చేసే వాళ్ళైనా సరే. కాకపోతే సంఘంలో కొంచెం అందరు కలెక్టర్ అవ్వాలి ఇట్లా చెబుతూ ఉంటారు. కానీ భగవంతుడు తన భక్తుడి కోసం డ్రైవర్ అవ్వటానికి కూడా వెనకాడరు అన్నమాట. అర్జునుడు తన రథమును ఎక్కడ నిలపమని చెప్పారు? రెండు సైన్యాల మధ్యలో. వెరీ గుడ్. రెండు సేనల మధ్య. సో అర్జునుడు చెప్పారన్నమాట, రెండు సేనల మధ్యలో నా రథాన్ని నిలపండి అని చెప్పారు. అర్జునుడు తన రథమును రెండు సేనల మధ్యలో నిలపమని ఎందుకు చెప్పారు? ప్రభుజీ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పరా? అర్జునుడు తన రథాన్ని రెండు సేనల మధ్య ఆపమని ఎందుకు చెప్పారు? ఆ రెండు సైన్యాల్లో వాళ్ళకి తనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూడటానికి. వెరీ గుడ్. ఎవరు మాట్లాడుతుంది? జస్వంతా? కాదు ప్రభుజీ, శశాంత్. శశాంత్. ఓకే. యుద్ధంలో పాల్గొనే వారిని చూడటానికి అటువైపు ఎవరున్నారు, ఇటువైపు ఎవరున్నారు అవి చూడటం కోసం. ఎందుకంటే దూరంగా ఉంటే కనపడదు కదా, అందుకని మధ్యలో రెండు సేనల మధ్యలో ఉంచు, కాబట్టి నేను ఎవరు ఉన్నారో చూస్తాను అని చెప్పి అడిగారు. ఓకే, తర్వాత ప్రశ్నలు శశాంత్ ఆల్రెడీ 2 ప్రశ్నలు ఆన్సర్ చేశారు. శశాంత్ నువ్వు చెప్పకు, మిగతా వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు చెప్పలేకపోతే అప్పుడు చెబుతావు గారు. గుడాకేశ అనే పదానికి అర్థం ఏంటి? ఏం ప్రభుజీ? గుడాకేశ అనే పదానికి అర్థం ఏంటి? అర్జునుడి నీచే. ప్రభుజీ స్లీపింగ్. ప్రభుజీ నిద్రపోవటమా? నిద్రపోవటం. ఓకే. అర్జునుచే, కానీ దాని అర్థం ఏంటి? అర్జునుడిని గుడాకేశుడు అంటారు, కానీ దాని అర్థం ఏంటి? జస్వంత్ అన్నారు నిద్రపోవడం అని. అర్జునుడు ఎక్కువగా నిద్రపోయేవాడా? నిద్రని జయించగలిగిన. నిద్రని జయించగలిగిన వాడు. వెరీ గుడ్. గుడాకేశ్ అంటే నిద్రని జయించిన వాడు. అర్జునుడు నిద్రపోయేవాడు కాదనమాట. రాత్రి కూడా విలువిద్యని ప్రాక్టీస్ చేసేవాడు. రాత్రి పగలు 2 పూట్ల ప్రాక్టీస్ చేసి అందరికంటే టాప్ క్లాస్ బౌమెన్ అయ్యారు. ఎవరు నిద్రని జయించారంటే అర్జునుడు. ఓకే, వెరీ గుడ్. మీరందరూ బాగా విన్నారు లాస్ట్ క్లాస్ని, అందుకే జవాబులు చెప్పగలిగారు. కొన్ని వొకాబులరీ చూద్దాం మనం. సంస్కృత వొకాబులరీ. మనం టేబుల్ ఉంటుంది కదా, పేట అంటాం తెలుగులో. ఇంతకు ముందు కాలంలో పేట వేసుకొని కూర్చొని అన్నం తినేవాళ్ళు. దాన్ని సంస్కృతంలో కూడా పీఠిక అంటారు. డైనింగ్ టేబుల్ అంటే డైనింగ్ అంటే తినడం, దాన్ని
సంస్కృతంలో భోజనం అంటారు, తెలుగులో కూడా భోజనమే అంటాం. డైనింగ్ టేబుల్ అంటే భోజన పీఠిక. చైర్ని ఆసన్, ఆసంది, ఆసంద ఇట్లా అంటారు అనమాట. ఏదైనా పర్లేదు, ఆసనం అన్నా పర్లేదు. వ్యాసాసనం అంటారు, అంటే వ్యాసదేవుడు కూర్చునే చైర్ అని. ఆసనం చైర్ అంటే. కౌచ్, కౌచ్ అంటే శయ్య లేకపోతే మంచ. ఇవి సంస్కృత పదాలు. కర్టెన్, కర్టెన్ని జవనిక అంటారు. జవనిక, యవనిక, నిషార అని ఒక పదం గుర్తున్నా పర్లేదు మనకి. జవనిక భాగవతంలో వస్తుంది. మాయా జవనిక చెన్నం. భగవంతుని చూడాలంటే ఒక కట్టెన వేస్తుంది, మాయ అనే కట్టెన్. ఆ కట్టెన తీస్తేనే భగవంతుని చూడగలం. టెలివిజన్, దీన్ని దూరదర్శనం అంటారు సంస్కృతంలో. దూరం అంటే చాలా దూరంలో ఉంది, దర్శనం అంటే చూడటం, ఎక్కడో దూరంగా ఉన్నదాన్ని చూడటం. ఇప్పుడు మీరందరూ అదే చేస్తున్నారు కదా. ఇది టెలివిజన్ కాదు, కాకపోతే దూరదర్శనం. నేను బాంబేలో ఉన్నాను, మీరు గన్నవరంలో ఉన్నారు, కానీ మీరు నన్ను చూస్తున్నారు. మొబైల్, మొబైల్ని భ్రమణధ్వని అంటారు. టెలి ఆ, టెలిఫోన్ని దూరవాణి, అంటే దూరంలో ఉన్న వ్యక్తి మాట్లాడేదాన్ని వినడం, దూరవాణి. బ్యాగ్, బ్యాగ్ని ప్రసేవ లేదా స్యూత అంటారు. రేడియోని ఆకాశవాణి అంటారు, తెలుగులో కూడా ఆకాశవాణి అంటారు. మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ని సంగీతం అంటారు, సంగీత వాదనకం. ఇట్లా కాంపాక్ట్ డిస్క్ అంటే సాంద్ర వృత్తకం. ఇట్లా కొన్ని పదాలు ఉన్నాయి. ఇవన్నీ మనం కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటే సంస్కృతం ఆ, ఏదో ఒక రోజు రావచ్చు మనకి. సరే, ఈరోజు 25, 26, 27 ఈ 3 శ్లోకాలు నేర్చుకుందాం. ముందు దీన్ని ఎలా ఉచ్చరించాలో నేర్చుకుందాం, దాని తర్వాత కంఠస్థం చేద్దాం. ఫస్ట్ తెలుగులో చూద్దాం. భీష్మ, ద్రోణ, ప్రముఖత అనాలి. ఎందుకంటే తా పక్కన ఇవి ఉన్నాయి 2 డాట్లు కాబట్టి. భీష్మ, ద్రోణ, ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్, పశ్యైతాన్ సమవేతాన్. మీకు ఇదంతా 3 పదాలు. ఇది మీరు ఇంగ్లీష్లో చూస్తే 3 పదాలు కనిపిస్తాయి, సమవేతాన్ కురున్ ఇతి అని. మనకు తెలుగులో ఒక పదమంగానే రాశారు, సమవేతాన్ కురునితి, సమవేతాన్ కురునితి. సో ఈ విధంగా భీష్మ, ద్రోణ, ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ పురోనితి. ఇది సంస్కృతంలో, తెలుగులో. ఇప్పుడు ఇంగ్లీష్లో చూసి జస్వంత్ చెబుతారు. ఓకే ప్రభుజీ. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం యువాశ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురుంతి. వెరీ గుడ్. కురూన్, కురూనితి. యు పైన ఒక చిన్న డాష్ ఉంది కదా, కాబట్టి కురూనితి. ఇంకెవరైనా ఇంగ్లీష్లో చూసి చెబుతారా? రేయాన్స్ చేరాడా? ఓకే, సరే 3 సార్లు చదువుదాం ఇప్పుడు మనం. భీష్మ ద్రోణ ప్రముఖత 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 సర్వేషాం చ మహీక్షితాం సర్వేషాశ్చ మహీక్షితాం
సర్వేషాం చ మహీక్షితాం సర్వేషాం చ మహీక్షితాం మొదటి 2 లైన్లు చదువుదాం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం 3వ లైన్ చదువుదాం. ఉవాచ పార్థ పశ్యైతాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి సమవేతాన్ కురునితి సమవేతాన్ కురునితి మొదటి 3-4 లైన్ చదువుదాం. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఓకే, ఉవాచ అంటే ఏంటి? ఇంతకుముందు కూడా వచ్చింది ఈ పదం. పలికాడు. వెరీ గుడ్. పశ్య పశ్య అంటే సరే. సర్వ అంటే పశ్య అంటే చూడుడు. సర్వం అంటే వెరీ గుడ్, అన్ని. సో ఇక్కడ చూద్దాం మనకు తెలియని పదాలని. ఇంకా భీష్మ పితామహుడు, ద్రోణ గురువైన ద్రోణుడు, ప్రముఖతః సమ్ముఖములో అంటే వాళ్ళ ఫేస్ టు ఫేస్ అన్నమాట. భీష్ముడు ద్రోణుడు రథాలు చారియట్స్ ఎక్కడున్నాయో వాటి ఆపోజిట్ లో నిలబెట్టారన్నమాట కృష్ణుడు అర్జునుడు రథాన్ని. సర్వేషాం అందరూ చ కూడా మహీక్షితాం భూపాలకులు. మహీక్షితాం అంటే భూమిని పరిపాలించే వాళ్ళు, అంటే రాజులు. ఎవరెవరైతే కింగ్స్ ఉన్నారో వాళ్ళందరినీ చూడు. ఉవాచ పలికారు. పార్థ ఓ పృథా కుమార. పార్థ అని ఎందుకు అంటారంటే పృథా అంటే కుంతీదేవి. కుంతీదేవి ఒరిజినల్ పేరు పృథా. ఆమె కృష్ణుడు యొక్క తండ్రి పేరేంటి?
కృష్ణుడి యొక్క నాన్న పేరు. ఎవరు చెబితే వాళ్ళకి గిఫ్ట్. వసుదేవుడు. వసుదేవుడు. ఎవరో చెప్పింది? వర్ష. వర్ష. ఓకే. వసుదేవుడు అన్నమాట కృష్ణుడి యొక్క. భగవంతుడికి నాన్న ఎవరు ఉండరు, ఆయనే అన్నిటికీ సర్వం. కాకపోతే ఆయన లీలలు, భూమి మీద లీలలు చేసేటప్పుడు ఒక భక్తుడిని ఆయన తండ్రిగా స్వీకరించి వస్తారు, వసుదేవుడు అన్నమాట. ఆ వసుదేవుడి యొక్క చెల్లెలు పృథ, కుంతీదేవి. ఆ విధంగా అర్జునుడు మేనత్త కొడుకు అన్నమాట. కృష్ణుడికి మేనత్త అయింది కుంతీదేవి. ఆమె పేరు పృథ. కాకపోతే కుంతి భోజుడు అనే ఒక రాజు ఆమెని దత్తత తీసుకున్నారు చిన్నప్పుడే, అందుకని ఆమెని కుంతి అనేవాళ్ళు. ఆ విధంగా పృథ యొక్క కొడుకు కాబట్టి పార్థ అంటారు, కుంతి యొక్క కొడుకు కాబట్టి కౌంతేయ అంటారు. ఆ విధంగా పృథా కుమార్ అంటే ఓ అర్జున, పశ్య చూడుము, ఏతాన్ వీరందరినీ, సమవేతాన్ సమావేశమైన సమకూడిన, కురువంశీయులు. కురు అని ఒక రాజు ఉండేవాళ్ళు, ఆ వంశంలో వస్తున్నారు అనమాట. ధృతరాష్ట్రుడు, పాండు, వీళ్ళందరూ. ఇది ఈ విధంగా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఇవి మనం ఇప్పుడు చూస్తాం. భీష్మ అంటే భీష్ముడు, ద్రోణుడు అంటే ద్రోణ. ఇతర భూపాలకులు. భూపాలకులు అంటే ఈ సంస్కృతంలో ఏ పదం? మహీక్షితం. వెరీ గుడ్. సమక్షంలో. ప్రముఖత. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు, పార్థ అంటే పార్థ. ఇచట. ఇచట అంటే ఏ పదం? ఇక్కడ అంటే ఏ పదం సంస్కృతంలో? ప్రభుజీ. అత్తర. కానీ ఈ శ్లోకంలో అత్తర వచ్చిందా ఎక్కడైనా? రాలేదు. అత్తర అనేది కూడా కరెక్టే, కాకపోతే ఈ శ్లోకంలో వాడలేదు. ఇక్కడ. ఇక్కడ అంటే సంస్కృతంలో ఇక్కడ ఈ శ్లోకంలో ఇతి అనుకుంటా. ఇతి. ఈ విధంగా సమకూడిన. సమకూడిన అంటే సంస్కృతంలో ఏ పదం? సమవేత. కురువంశీయులను. కురువంశీయులు. అందరినీ. సర్వేషాం. చూడు. చూడు. చూడటం. పశ్య అని పలికాడు. ఉవాచ. వెరీ గుడ్. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ, ఇచట సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని పలికాడు. ఇంగ్లీష్ లో చదువుదాం. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ భీష్మ, ద్రోణ అండ్ ఆల్ అదర్ chieftains of the world, the Lord said, just behold, Partha, all the Kurus assembled here. భీష్మ ద్రోణ ప్రముఖత అంటే భీష్ముడు, ద్రోణుడు వాళ్ళ ప్రముఖత అంటే సమక్షంలో, వాళ్ళ ఎదురుగా. సర్వేషాంచ మహీక్షితం. వీళ్ళందరిని చూడు. వీళ్ళందరూ మహీక్షితం అంటే రాజులు, భూపాలకులు, భూమిని పరిపాలించే వాళ్ళు, కింగ్స్ వాళ్ళందరూ. అప్పుడు కృష్ణుడు ఉవాచ అంటే పలికారు. ఏమని? పార్థ, ఓ అర్జున, పశ్యేతాన్ చూడు, సమవేతాన్ కురునితి. ఇక్కడ కురువంశీయులందరూ సమావేశమయ్యారు, వీళ్ళనందరిని చూడు అని చెప్పారు. ఓకే, 3 సార్లు చదువుదాం. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితే. భీష్మద్రోణో ప్రముఖతః సర్వేషాం చ మహిషితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ యురునితి. ఓకే. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితే. భీష్మద్రోణో ప్రముఖతః సర్వేషాం చ మహిషితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ యురునితి. మూడు లాస్ట్ సారి చదువుదాం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితే. భీష్మద్రోణో ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ యురునితి. ఒకవేళ లాస్ట్ లైన్ కనుక మీకు తెలుగులో చదవడం కష్టమైతే ఇంగ్లీష్ లో విడదీసి చదువుకోండి. సమవేతాన్ కురూన్ ఇతి. ప్రభుజీ నితి కదా ప్రభుజీ? కురూన్ ఇతి. ఇతి ఇతి అంటే ఈ విధంగా ఇక్కడ ఉంది చూడు. సమవేతాన్ కురూన్ ఇతి. సరే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. నాకొచ్చు ప్రభుజీ. చెప్పు గౌతమ్ కృష్ణ. చెప్పు మనం లిఖిత అని. ఎవరు చెబుతుంది? ఎవరు? వెరీ గుడ్, బాగా చెప్పావు లిఖిత. ఇప్పుడు నేను చెప్పొచ్చా? గౌతమ్ కృష్ణ, దాని తర్వాత శశాంత్. గౌతమ్ కృష్ణ చెప్పు, తర్వాత శశాంత్. ఓకే, కొంచెం కొంచెం వినబడింది. ఈసారి నెక్స్ట్ టైం నుండి కొంచెం మొబైల్ దగ్గరగా వచ్చి చెప్పాలి. సరే, శశాంత్ చెప్పు. ప్రభుజీ భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. చూడకుండా చెప్పావా? నో ప్రభుజీ, విత్ సీన్. చూడకుండా చెప్తాను ప్రయత్నం చేయాలి. ఎవరు ఇప్పుడు? చెప్పు జస్వంత్. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాం సమవేతాన్ కురూనితి. వెరీ గుడ్. తేజ. తేజ చెప్పు, మ్యూట్ లో ఉన్నావు. భీష్మద్రోణస్య ప్రముక్తిత సర్వేషా సర్వమేషత ఉవాచ పార్థ పరమేశతాన్ సమవేతాన్ కురునితి. ఓకే, జైతో చెప్పు. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. వెరీ గుడ్. ఇంకెవరైనా చెబుతారా? వేదాంశ్. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాం సమవేతాన్ కురున్ ఇతి. ఓకే, మహిత చెబుతావా?
మహిత ప్రభుజీ స్క్రీన్ మీద పద్యం పెట్టరా? ఎవరికి? మహిత. ఓకే, చూసి చెబుతావా? ఆ. సరే చెప్పు. బ్రహ్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ ప్రశ్చైతాన్ సమవేత కురున్నితి. వెరీ గుడ్. ఇంకా ఎవరు ఉన్నారు? గంగా అనే పేరుతో జాయిన్ అయ్యారు, చెబుతారా మీరు? సరే, నెక్స్ట్ శ్లోకం చదువుదాం. నెక్స్ట్ శ్లోకం కొంచెం పెద్దది, 6 లైన్లు ఉన్న శ్లోకం ఇది. ఇందాకటిదే 4 లైన్లే, ఇది 6 లైన్లు. ఇది ఎలా ఉచ్చరించాలో చెబుతాను ఫస్ట్, దాని తర్వాత ప్రభుజీ ఆ, లాస్ట్ 2 లైన్స్ 7 శ్లోక అయ్యేది కదా ప్రభుజీ. వేరు వేరు పుస్తకాల్లో వేరు వేరు విధాలుగా ఇచ్చారు. కొన్ని పుస్తకాల్లో దీన్ని ఈ లైన్లోనే ఇచ్చారు, కొన్నిట్లోనేమో వేరే శ్లోకంగా ఇచ్చారు. ఓకే ప్రభుజీ. మా బుక్ లో అట్లాగే ఉంది ప్రభుజీ. ఆ. తెలుగులో చదువుతున్నాను. తత్ర పశ్చాన్ తత్ర తత్ర పశ్చాత్ స్థితాన్ తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థః పితృనద పితామహాన్. తత్ర పశ్చాన్ స్థితాన్ పార్థః పితృనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఇది ఎవరెవరిని చూశాడు అర్జునుడు చెప్పాడు కదా ఇందాక, మన శశాంత్ చెప్పారు. ఎందుకు 2 సైన్యాల మధ్యలో ఆగిపోయారు రథం అంటే చూడటం కోసం, ఎవరెవరు యుద్ధంలో పాల్గొంటున్నారో చూడటానికి. మరి ఎవరెవరిని చూశారు అనేది ఈ శ్లోకంలో చెబుతున్నారు అనమాట. తత్ర పశ్చాత్, పశ్చాత్ అంటే చూడటం. తత్ర పశ్చాన్ స్థితాన్ పార్థః పితృనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ అంటే బ్రదర్స్ అన్నమాట. సంస్కృతం నుండే అన్ని భాషలు వచ్చినాయి, అందుకే సంస్కృతంలో భ్రాతృ అంటాం, ఇంగ్లీష్లో బ్రదర్ అంటాం. సంస్కృతంలో మాతృ అంటాం, ఇంగ్లీష్లో మదర్ అంటాం. సంస్కృతంలో పితృ అంటాం, ఇంగ్లీష్లో ఫాదర్ అంటాం. సో ఆ విధంగా చాలా పదాలు సంస్కృతం అనే దేవభాష నుండి వచ్చినాయి అన్నమాట. పుత్రాన్ అంటే కొడుకులు, పౌత్రాన్ మనవళ్ళు కూడా ఉన్నారు ఆడ. సఖీంస్తత, సఖీం అంటే ఫ్రెండ్స్ ఉన్నారు. స్వసురాన్ అంటే మామలు. సుహృదశ్చైవ వెల్విషర్స్ ఉన్నారు. సేనయోర్ ఉభయోరపి, 2 సేనల్లో కూడా వీళ్ళందరినీ చూశాడనమాట అర్జునుడు. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో జస్వంత్ ఇంగ్లీష్లో చూసి చెప్పు. ఓకే ప్రభుజీ. తాత్ర తాతర కాదు, ఈ తత్ర తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థః పితॄన్ అత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ లేదు సఖీం తాత కాదు, తత
శ్వశురాన్ ఆ, అది రావట్లే ప్రభుజీ. సుహృదస్. ఆరు కింద సుహృద్ ఆరు కింద డాట్ ఉంది కాబట్టి దాన్ని రూ అని చదవాలి. సుహృదస్. సుహృదస్ చైవ సేనయోర్ భయోర్ అపి. వెరీ గుడ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా ఇంగ్లీష్లో చూసి చెప్పడానికి? లేకపోతే తెలుగులో చూసి అయినా చెప్పచ్చు. ప్రభుజీ నేను చెప్తాను ఒకసారి. చెప్పు. తత్ర పశ్యసి స్థితాన్ పాద్రం పితృన్ పితామహాన్ ఆచార్యం మాతృలాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీసవః సఖీంస్తత. శకీంస్తదా శ్వశురాన్ సుహృదశ్చైవ సైనయోరుభయోరపి. ఓకే. ఇంకెవరైనా ట్రై చేస్తారా? లాస్ట్. సరే, మూడు సార్లు. తేజ చెప్పు. అత్ర పాన్వితయన్ పార్థ ఒక్క నిమిషం, ఎవరు మాట్లాడుతున్నారు? మహితా మాట్లాడుతుందా తేజాను? తేజ మాట్లాడుతుంది ప్రభుజీ. సరే, నేను మహితాను మ్యూట్ చేస్తాను. తేజ, నువ్వు ఇంగ్లీష్లో చూసి చదువుతున్నావా లేకపోతే తెలుగులో చూసి చదువుతున్నావా? తెలుగులో ప్రభుజీ. చెప్పు. అత్ర ప్రణ్విత అత్తర కాదు, తత్ర. తత్ర పాన్వితాన్ పార్థ పన్వ కాదు, పశ్య. పశ్య అక్కడ శ్యా ఉంది కదా, పశ్య చెప్పు. అత్ర పాన్ పశ్య. పశ్య పశ్యత్ స్థితాన్. పశ్యస్తాన్ పార్థ పినాదన్ పితృనత. పితామహన్. మనహన్ కాదు, పితామహన్. పితామహన్ ఆచార్యయన్ ఆచార్య. మహుతులన్ హా ఎక్కడుంది అక్కడ? మాతులాన్. మహుతులన్ బ్రహ్మితులన్ భ్రాతృన్. భ్రాతృన్ పుత్రనన్ ప్రోత్రన్ సహకుండ శ్రద్యన్ సఖీంస్తత. సహి సఖీ స్తత. సర్వసుర సుధా. ఒక్క నిమిషం. అక్కడ ఏం కనిపిస్తుంది? ఏమి లెటర్ ఉంది? శ్వశురాన్. చూడు. శ్వశుర. సుహృదస్. సుహృదరస్వ శైవ. శైవం. ఒక్కొక్క లెటర్ చదువు. లాస్ట్ లైన్. శైవ లేదు. ఫస్ట్ లెటర్ ఏంది? సైనా. సేన. మూడవ లెటర్ ఏంది? బయోర్. నో కాదు, మూడవ లెటర్ యో. రో. రు. 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 యో. రా. సేనయోరుభయోరపి. బయోరపి. సేనయోరుభయోరపి. ఓకే, సరే. ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. ఎవరు? జైతు ప్రభుజీ. చెప్పు. తత్ర పశ్చాతాన్ స్థితాన్ భద్రః
పితృనద పితామహాన్ ఆచార్య మాతులాన్ ఆ, భాతృనాన్ ఆ, కృతాన్ పౌత్రాన్ సుఖం స్తదా ఆ. సావ్యురాన్ శ్వశురాన్. సేవా ఆ, భయోరపి. ఓకే, బాగా చెప్పావు. సరే, ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుందిలేండి. చూసి చదవాలి. ఈ నెక్స్ట్ శ్లోకం చదువుతావు కానీ గౌతమ కృష్ణ నువ్వు. నెక్స్ట్ 27వ శ్లోకం మీ ఇద్దరు చదువుతారు కానీ గౌతమ కృష్ణను లిఖిత. సరే, ఇప్పుడు మనం నేర్చుకుందాం, కంఠస్థం చేద్దాం. తత్ర పశ్యాన్ స్థితాన్ పార్థః తత్ర పశ్చాన్ స్థితాన్ పార్థః తత్ర పశ్చాన్ స్థితాన్ పార్థః తత్ర పశ్చాన్ స్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ పితॄనత పితామహాన్ పితॄనత పితామహాన్. మొదటి 2 లైన్లు చదువుదాం. తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్. మూడవ లైన్ చదువుదాం. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్. 4వ లైన్ చదువుదాం. పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా. 3, 4 లైన్ చదువుదాం. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా. ఐదవ లైన్ చదువుదాం. స్వసురాన్ సుహృదశ్చైవ స్వసురాన్ సుహృదశ్చైవ. లాస్ట్ లైన్ చదువుదాం. సేనయోరుభయోరపి సేనయోరుభయోరపి స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. మొత్తం శ్లోకం చదువుదాం. తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా.
స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. తత్ర సురాన్ సుహృదశ్చైవ సైనయోరుభయోరపి. ఓకే. తత్ర పశ్యాస్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. పితామహాన్ ఆచార్య మాతులాన్ ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దాం. తత్ర అక్కడ, అపశ్య చూశాడు, ఎవరు అర్జునుడు చూశారన్నమాట. స్థిత నిలబడి ఉండి, రెండు సేనల్లో కౌరవుల వైపు పాండవుల వైపు నిలబడి వాళ్ళందరినీ మధ్యలో ఉండి అటు ఇటు చూశారన్నమాట. ఎవరెవరిని చూశాడు అర్జునుడు? పితృన్ తండ్రులను, ఆయన తండ్రితో సమానమైన వాళ్ళందరూ ఉన్నారు చాలా మంది అక్కడ. పితామహన్ తాతలు ఉన్నారు, భీష్ముడు లాంటి వాళ్ళు. ఆచార్యాన్ కృపాచార్య ద్రోణాచార్య వీళ్ళందరూ ఉన్నారు. మాతులాన్ అంటే మేనమామలు. మేనమామలు అంటే హరే కృష్ణ, ప్లీజ్ స్టే మ్యూటెడ్ ఆర్ డోంట్ స్పీక్. మాతులాన్ మేనమామలు వల్ల అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు. భ్రాతృన్ సోదరులు ఉన్నారు, దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ సోదరులే కదా. పుత్రాన్ పుత్రులు ఉన్నారు, దుర్యోధనుడు కొడుకున్నారు, అక్కడ లక్ష్మణుడు. పౌత్రాన్ మనవళ్ళు ఉన్నారు. సఖీం మిత్రులు ఉన్నారు, తథా కూడా. స్వసురాన్ స్వసురాన్ అంటే మామలు. సుహృద శ్రేయోభిలాషులు, వెల్విషర్స్. చ కూడా ఏవా నిక్కముగా. సేనయో సేనలలో, ఉభయో రెండు పక్షాలు, అపి కలిపి. సో ఈ విధంగా అర్జునుడు రెండు సేనల మధ్యలో పెట్టమన్నాడు రథాన్ని. కృష్ణుడు తీసుకెళ్లి ఆ రెండు సేనల మధ్యలో రథాన్ని ఆపగానే అర్జునుడు రెండు సైడ్లు చూశారన్నమాట. చూస్తే ఎవరెవరో తండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, సోదరులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, అక్కడ మిత్రులు ఉన్నారు. వీళ్ళందరితోట నేను ఫైట్ చేయాల్సింది. మామలు ఉన్నారు, వెల్వేషర్స్ ఉన్నారు, వీళ్ళందరితోట నేను ఫైట్ చేయాలని తర్వాత వస్తాయి శ్లోకాలు. ఓకే. ఇరుపక్షాలు, ఇరుపక్షాలు అంటే రెండు పక్షాలు. రెండు పక్షాలకి సంస్కృతంలో ఏ పదం? రెండు పక్షాలని సంస్కృతంలో ఏమంటారు? ఉభయ. ఉభయ. సేనల అంటే సేన. మధ్య, మధ్యలో. మధ్య అంటే సంస్కృతంలో కూడా మధ్య, కాకపోతే ఇక్కడ లేదు అది. అర్జునుడు, అర్జునుడు కంటే ఏ పదం వాడారు? పార్థం. పార్థ. పార్థ అంటే అర్జునుడు. అక్కడ తత్ర తండ్రులను, తండ్రులను, పితృన్ తాతలను, తాతలను, పితామహ, గురువులను, ఆచార్య, మేనమామలను, మాతులాన్ అంటే మేనమామలు. సోదరులను అంటే బ్రదర్స్. భ్రాతృన్. పుత్రులను, పుత్రాన్. మనుమలను,
పౌత్రాన్. మిత్రులను సఖీం సఖీం. అలాగే తన మామలను ప్రభుజీ మామలు మామయ్యలను చూశారాడ. స్వసురాన్. శ్రేయోభిలాషులను ప్రభుజీ శ్రేయోభిలాషులు వెల్విషర్స్. సుహృదన్ చూశాడు. చూడటం అంటే ఇది. ప్రభుజీ అది పశ్చాన్. వెరీ గుడ్. జైతు బాగా చెప్పింది. ప్రభుజీ కరెక్ట్. అపశ్యత్. ఇక్కడ రాంగ్ ఇచ్చినాడు ప్రభుజీ. ఎక్కడ వచ్చింది ప్రభుజీ పశ్చాన్ దగ్గర. అది రాంగ్ అంటావా? అవును ప్రభుజీ. అంటే అపశ్యత్. పద్యంలో అప్రచాన్ అని ఉంది కదా. ఒక్క నిమిషం, నేను ఇంగ్లీష్ లో చూస్తాను. వెరీ గుడ్. అట్లీస్ట్ సమ్ వన్ ఈస్ థింకింగ్. బ్లైండ్ గా చదవకుండా ఆలోచిస్తుంది జైతు. వెరీ గుడ్. నువ్వే రామాయ్. తత్ర అపశ్యత్. ఇంగ్లీష్ లో కరెక్టే. అది అపశ్యత్ కూడా అంటారు. ఎందుకు అంటారో అది కరెక్ట్ గా నాకు తెలియదు. కాకపోతే ఇంగ్లీష్ లో కూడా ఎగ్జాక్ట్ గా అలాగే ఇచ్చారు. ఇక్కడ చూడండి. తత్ర అంటే దేర్. తర్వాత అపశ్యత్ అంటే హీ కుడ్ సీ. స్థిత స్టాండింగ్. సో అపశ్యత్ అంటే కూడా సి అనే. అది ఎట్లాగో తర్వాత ఒకసారి నేను కనుక్కోవాలి. సరే, ఇప్పుడు మనం చదువుదాం. తత్ర అక్కడ చూశారనమాట. అపశ్యత్ చూశాడు. స్థితాన్ నిలుసోని ఉన్న. పార్థ అంటే అర్జునుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూశాడు. పితృనత పితామహాన్, వాళ్ళ తండ్రులు ఉన్నారు, నాన్నలు. పితామహన్ తాతయ్యలు ఉన్నారు అక్కడ. ఆచార్యాన్ గురువులు ఉన్నారు. మాతులాన్ మేనమామలు ఉన్నారు. భ్రాతృన్ సోదరులు ఉన్నారు, బ్రదర్స్. పుత్రాన్ కొడుకులు ఉన్నారు. పౌత్రాన్ మనవళ్ళు ఉన్నారు. సఖీం ఫ్రెండ్స్ ఉన్నారు. స్వసురాన్ అంటే మామలు ఉన్నారు. సుహృద చైవ వెల్విషర్స్ ఉన్నారు. శ్రేయోభిలాసులు. సేనయోరభయోరపి, రెండు సేనల్లో కూడా వీళ్ళందరినీ చూశారు. సుహృద అంటే వెల్విషర్, శ్రేయోభిలాషి, మన మంచిని కోరుకునే వాళ్ళు. కొంతమంది ఏంటంటే మన మంచిని కోరుకునే వాళ్ళు ఉంటారు. గౌతమ్ కృష్ణకి మంచి మార్కులు రావాలి, గౌతమ్ కృష్ణకి జ్వరం రాకూడదు, గౌతమ్ కృష్ణకి పెద్దవాడయి బాగా మంచి ఉద్యోగం చేయాలి, ఈ విధంగా కోరుకునే వాళ్ళని సుహృద అంటారు. కొంతమంది చెడు కోరుకుంటారు అన్నమాట. గౌతమ్ కృష్ణకి మార్కులు రాకూడదు, గౌతమ్ కృష్ణకి అది కావాలి ఇది కావాలి, కీడు కోరుకుంటారు. వాళ్ళు చెడు కోరుకునే వాళ్ళు. కొంతమంది మంచి కోరుకునే వాళ్ళని సుహృద అంటారు. వాళ్ళు మన శ్రేయోభిలాషులు, మన మంచే కావాలనుకుంటారు ఎప్పుడు. ఓకే, ఇప్పుడు 3 సార్లు చదువుదాం ఇది. తత్ర పశ్యాస్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి.
తత్ర పశ్చేతాన్ స్థితాన్ పార్థః ఓకే. తత్ర పశ్చాస్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. తత్ర పశ్చాత్తాన్ పితృమహాన్ ఆచార్యన్ మాతృలాన్ సేనయోరు వెరపి. లాస్ట్ టైం చదువుదాం. ఇది కొంచెం కష్టమైన శ్లోకం, 6 లైన్లు కూడా ఉన్నాయి. మరి ఎంతమంది మెమొరైజ్ చేశారో చూద్దాం. తత్ర పశ్చాస్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. పుత్రాన్ పౌత్రాన్ సఖీశః. సరే, వీళ్ళందరినీ చూశారనమాట. భూరీశ్రవుడు అని వాళ్ళ నాన్న ఫ్రెండ్, పాండు మహారాజు యొక్క ఫ్రెండ్. తాతలు ఉన్నారు ఆడ, భీష్ముడు, భూరీశ్రవుడు యొక్క నాన్న సోమదత్తులు ఉన్నారు, గురువులు ఉన్నారు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, మేనమామలు ఉన్నారు, శకుని మామ అంటాం కదా, శకుని ఉన్నాడు, శల్యుడు ఉన్నారు. శల్యుడు అంటే మాద్రి ఉన్నారు కదా, వాళ్ళ మామ, మాద్రి యొక్క అన్నయ్య శల్యుడు. సోదరులు ఉన్నారు, దుర్యోధనుడు లాంటి వాళ్ళు. పుత్రులు ఉన్నారు, లక్ష్మణుడు. మనవళ్ళు ఉన్నారు, లక్ష్మణుడి పుత్రులు. మిత్రులు ఉన్నారు, అశ్వత్థామ లాంటి వాళ్ళు. శ్రేయోభిలాసులు ఉన్నారు, కృతవర్మ, భాగదత్త. వీళ్ళందరి చూసి అర్జునుడు బాధపడతాడు అనమాట. సరే, ఇప్పుడు మీరు చెప్పండి. ఎవరైతే కంఠస్థం చేశారో వాళ్ళు ఫస్ట్ చెప్పండి. కంఠస్థం చేయని వాళ్ళు చూసి చెబుతారు కానీ చివరిలో. ప్రభుజీ అర్థం ప్రభుజీ. ఎవరు? జైతు తేజానా, ప్రభు. జైతు? చెప్పు జైతు. తత్ర పశ్చేతాన్ స్థితాన్ భద్రః పితృనాథ పితామహాన్ ఆచార్య మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోర్భయోరపి. వెరీ గుడ్. ప్రభుజీ నేను చెప్తా ప్రభుజీ. చెప్పండి. తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థః పుత్రేణత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ రతీన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. వెరీ గుడ్, బాగా చెప్పారు. చేసు ప్రభుజీ నేను కూడా చెప్తాను ప్రభుజీ. నేను చెప్తాను. తేజ చెప్పు, తర్వాత వేరే వాళ్ళు. తత్ర పశ్చేతాన్ పార్థః పితృనాథ పితామహాన్ ఆచార్య మహులన్ బ్రహ్మపుత్రన్ పుత్రవాన్ పౌత్రన్ స్వకిలం సదాన్ స్వస్తురన్ సహుజైవ సేనయుధో భయోరపి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. చెప్పు. మొబైల్ దగ్గరకు పెట్టుకొని చెప్పాలి.
గౌతమ్ కృష్ణ మొబైల్ దగ్గరగా ఉండి చెప్పాలి. నీ వాయిస్ క్యాప్చర్ అవ్వట్లేదు. గురుజీ కొన్ని వర్డ్స్ పోతాయి గురుజీ. ఆ? నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను గురుజీ. సరే సరే. ఇంకెవరైనా చెబుతారా కంఠస్థం చేసిన వాళ్ళు? ప్రభుజీ నేను చూసి చెప్తా. వేదాంశ్ చెబుతావా చూడకుండా? ట్రై చేస్తా ప్రభుజీ. ట్రై చేయి. తత్ర పశ్చాత్ తత్ర పశ్చాత్ స్థితాన్ తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థః పితॄన్ పితॄన్ అత పితామహాన్ పితॄన్ గురువులు ఆచార్యాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రులు పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ. సేనలు సేనయోర్ ఉభయోరపి. ఓకే గుడ్. ప్రభుజీ నేను చూసి చెప్పొచ్చా? చెప్పు శశాంక్. తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థ పితృనద పితామహాన్ ఆచార్యన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తవః స్వసురాన్ సుహృదశ్చైవ సైనయోరుభయోరపి. వెరీ గుడ్. ఇంకెవరైనా చెబుతారా? తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థః పితॄన్నత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఎక్సలెంట్. సరే, ఎవరన్నా నేర్చుకోకపోతే వాళ్ళు ఈ వారంలో నేర్చుకోండి, గురువారం కల్లా నేర్చుకోండి, రివిజన్ క్లాస్లో చెబుదరుగాను. ఇక్కడ మనం ముందు ఎలా ఉచ్చరించాలో నేర్చుకుందాం. తాన్ సమీక్ష్య ఫస్ట్ పదం. తాన్ సమీక్ష్య స కౌంతేయః అనాలి. కౌంతేయః. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఒకటే పదం, పెద్ద పదం. అదే ఇంగ్లీష్లో చూస్తే 3 పదాలుగా విడదీశారు. సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఆ మూడింటిని కలిపితే సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయోవిష్టో. కృపయా పరయోవిష్టో. ఈడ కూడా 3 పదాలు. ఇంగ్లీష్లో చూస్తే విషేదన్ ఇదం అబ్రవీత్, కానీ తెలుగులో మూడింటిని కలిపి ఒకటే రాశారు. విషేదన్నిదం అబ్రవీత్. విషేదన్నిదం అబ్రవీత్. సో ఈ విధంగా ప్రొనౌన్స్ చేయాలి. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషేదన్నిదం అబ్రవీత్. ఓకే, జస్వంత్ ఇంగ్లీష్లో చెప్పు. ఓకే ప్రభుజీ. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషిదాన్ ఇదాం అబ్రవీత్.
ఓకే. ఇప్పుడు గౌతమ్ కృష్ణ తెలుగులో చూసి చెప్పు. గౌతమ్ కృష్ణ ఉన్నావా? ఉన్నాను గురుజీ. చూసి చెప్పు తెలుగులో చూసి ఎలా ప్రొనౌన్స్ చేయాలో. తాన్ సమీక్ష కౌంతేయ సర్వాన్ వస్తుతాని కృపయా విష్ణు ఓకే. మీ వాయిస్ క్లియర్ గా రాదు మాకు, ఎందుకో మరి దూరంగా ఉన్నట్టుంది ఫోన్. సరే, దూరంగానే పెడతాడు ప్రభుజీ. గురువారం అప్పుడు కూడా దగ్గరగా పెట్టుకోడు గౌతమ్ కృష్ణ. ఓకే, సరే సరే. ఇంకెవరైనా చదువుతారా తెలుగులో చూసి? ఇంగ్లీష్లో చూసి కానీ తెలుగులో చూసి కానీ ఉచ్చరించాలంటే ఉచ్చరించండి. తాన్ సమీక్షస కౌంతేయః సర్వాన్ బంధూన్ నవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. ఓకే, బాగా చెప్పారు. ఇంకెవరైనా చదువుతారా? చెప్పు జైతు. కాదు కాదు కాదు, తాన్ సమీక్షస. తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూన్ బంధు నవస్థితాన్ ఆ, కృపయా ఉమ్, పర్యా ఆ, ఉమ్. విపుదని కాదు, వి వి తర్వాత ఏ పదం ఉంది? పి విషి. విషిదని ఆ, దమ ఆ, దమ బ్రవిత్. ఓకే. విషీదన్నిదం అబ్రవీత్. ఓకే, ఇప్పుడు 3 సార్లు చదువుదాం. తాన్ సమీక్ష్యస కౌంతేయః తాన్ సమీక్ష తాన్ సమీక్ష్యస కౌంతేయః తాన్ సమీక్ష్యస కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. మొదటి 2 లైన్లు చదువుదాం. తాన్ సమీక్ష్యస కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ తాన్ సమీక్ష్యస కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఓకే, 3వ లైన్ చదువుదాం. కృపయా పరయావిష్టో కృపయా మన్యన్ విష్ణు కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్. 3, 4 లైన్ చదువుదాం. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం.
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషేదన్నిదమబ్రవీత్. సమీక్షస్య కౌంతేయః సర్వాన్ బంధోనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషేదానిదమబ్రవీత్. ఓకే, ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దాం. తాన్ వారందరిని అంటే ఎవరిని? అర్జున వెరీ గుడ్. మేనమామల్ని, కొడుకుల్ని, మనవల్ని, శ్రేయోభిలాసుల్ని, మిత్రులని, ఆచార్యులని, వీళ్ళందరినీ చూసి వారందరినీ సమీక్ష చూసిన తరువాత సహా అతడంటే అర్జునుడు, కౌంతేయ కుంతీపుత్రుడు, సర్వాన్ నానా రకాల బంధువున్ అంటే బంధువులు. మన ఇంటికి కూడా బంధువులు వస్తారు కదా, ఒకసారి మామయ్య వస్తారు, ఇంకోసారి అత్త వచ్చింది. ఇట్లా సర్వాన్ బంధువులను అవస్థితాన్ ఉన్నట్టి కృపయ కరుణతోటి చూశాడనమాట. అయ్యో పాపం వీళ్ళందరూ చచ్చిపోతారా యుద్ధంలో అని కరుణ కలిగింది. కరుణ అంటే మెర్సీ ఇంగ్లీష్లో, కంపాషన్. పరయ అధికమైనట్టి, ఆవిష్ట లోనై, విషీదన్ చింతిస్తూ. విషీదన్ అంటే విషాదం అంటాం తెలుగులో కూడా, అంటే బాధపడుతూ. విషీదన్ ఇదం ఈ విధంగా, అబ్రవీత్ పలికాడు. ఉవాచ అంటే కూడా పలికాడు, అబ్రవీత్ అంటే కూడా పలికాడు. ఆ విధంగా వాళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడికి మనసులో బాధ కలిగింది అన్నమాట. బాధ కలిగింది, అలాగే కరుణ కలిగింది. ఫీలింగ్స్ అంటా కదా వీటన్నిటిని. మనలో ఫీలింగ్స్ ఉంటాయి. మన చేతికి ఎవరన్నా చాక్లెట్ ఇచ్చి వెనక లాగేసుకున్నారు అనుకోండి, మనకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఏ ఫీలింగ్ వస్తుంది? మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చి వెంటనే తీసేసుకున్నారు, లేకపోతే మనల్ని ఎవరైనా కొట్టారు, అప్పుడు మనలో ఒక ఫీలింగ్ వస్తుంది. ఏ ఫీలింగ్ అది? కోపం, యాంగర్ వస్తుంది. అలాగే మనకి 99 మార్కులు రావాలి అని అనుకున్నాం, కానీ 70 వచ్చినాయి. వేరే ఒకళ్ళకి 99 వచ్చినాయి. అప్పుడు మనకేం ఫీలింగ్ వస్తుంది? జలసి. ఈ జలసి అనేది ఉంటే భగవద్గీత అర్థం కాదు అని కృష్ణుడు చెబుతారు. ఈ జలసీని వదిలేయాలి మనం. మనకు రాకపోయినా పర్లేదు, వేరే వాళ్ళకి వచ్చినా మనం హ్యాపీగా ఉండాలి. మనం ఎప్పుడు వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకోకూడదు. మనది మనకే, వాళ్ళకి. వాళ్ళని చూసి మనం జలసీ ఫీల్ అవ్వకూడదు. అలాగే ఇక్కడ అర్జునుడికి 2 ఫీలింగ్స్ వచ్చినాయి. ఒకటి కృపయ, కరుణ, కంపాషన్ అనే ఫీలింగ్ వచ్చింది. రెండవది బాధ, చింతిస్తూ. ఎవరన్నా యాక్సిడెంట్ అయిందనుకోండి, వాళ్ళని చూడగానే మనకి బాధ కలిగింది, పాపం దెబ్బ తగిలింది అని. అలా అర్జునుడికి బాధ కలిగింది అన్నమాట. బాధ కలిగి ఈ విధంగా మాట్లాడాడు. ఆ విధంగా నానా రకాలంటే ఏ పదం సంస్కృతంలో? సర్వాన్ బంధుమిత్రులను, బంధూన్, సర్వాన్ బంధూన్ చూసినప్పుడు. చూసినప్పుడు అనే దానికి సంస్కృత పదం ఏంటి? సమీక్ష. కుంతీపుత్రుడైన అర్జునుడు సంస్కృతంలో ఏ పదం? కృపయ కాదు. కుంతీపుత్రుడైన అర్జునుడు కౌంతేయ. కరుణ అంటే సంస్కృతంలో
కృపయా కృపయ ఈ విధంగా ఇదం ఇదం పలికాడు బ్రహ్మమితే అబ్రవీత్. ఓకే. ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికాడు. When the son of Kunti, Arjuna, saw all these different grades of friends and relatives, he became overwhelmed with compassion and spoke thus. తాన్ సమీక్ష వాళ్ళందరినీ సర్వాన్ బంధు అంటే వాళ్ళ బంధువు అందరూ ఉన్నారు కదా, ఇందాక చెప్పాం పుత్రులు మనవళ్ళు, వీళ్ళందరినీ చూసిన తర్వాత కౌంతేయ అర్జునుడికి అవస్థితాన్ అక్కడ ఉన్నారు వాళ్ళందరిని చూసిన తర్వాత కృపయ ఆయనకి మనసులో కరుణ అనే ఫీలింగ్ వచ్చింది. పరయావిష్టో విషీదన్ అలాగే బాధ కలిగింది, చింతిస్తూ ఇదం అబ్రవీత్ ఆయన పలికాడు. ఏం పలికాడు అనేది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఈరోజు ఈ శ్లోకం వరకే చదువుకుందాం. 3 సార్లు చదువుదాం ఇప్పుడు. తాన్ సమీక్ష కౌంతేయ సర్వాన్ బంధోనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధోనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధోనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సరే, మీలో ఎవరికన్నా కంఠస్థం అయితే చెప్పండి. ప్రభుజీ నేను చెప్తా ప్రభుజీ. చెప్పు జస్వంత్. తాన్ సమీక్షస్య కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఓకే, ప్రభుజీ నేను చెప్తా. చెప్పండి. ప్రభుజీ నేను చూడకుండా చెప్తా. ఓకే. ఇదే వస్తుంది ఇక్కడ. ఓకే, అయిపోయిందా గౌతమ్ కృష్ణ? ప్రభుజీ నేను చెప్పొచ్చు చూడకుండా? చెప్పు శశాంత్. తాన్ సమీక్షస కౌంతేయ శరణ్ బంధూనవస్థితాన్ కృపయా పరయా వస్త్రో విషీదనిద్మబ్రవీత్. వెరీ గుడ్, బాగా చెప్పావు. చెప్పు లిఖిత ఫస్ట్, తర్వాత మొబైల్ దగ్గర పెట్టుకొని చెప్పు లిఖిత. మొబైల్ కాదు ప్రభుజీ, మొబైల్. సర్వేషాం బంధు దవస్థితాన్ కృపయా పరయావిష్టో. ప్రభుజీ ఒక్క నిమిషం. బాగా చెప్పావు లిఖిత, వినపడింది కూడా. సరే, తేజ జైతో చెప్పండి ఒక్కొక్కరు. నేను చెప్తున్నా ఫస్ట్. చెప్పు. తస్సమీక్షయా
కౌంతయః సర్వాన్ బంధుం నమస్తితాన్ కృపయా పర్యవేక్ష విషిదనిద్దమబ్రవీత్. ఓకే, తేజ చెబుతావా? చెప్తాం ప్రభుజీ. చెప్పు. తనయమిక్షయ సర్వకృతేయ బంధునం విత్తయాన్ కృపయ పర్వయ విశ్రయ వినోదిత భ్రమితే. సరే, ఇంకెవరైనా చెబుతారా? ఈరోజు శ్రీహిత రాలేదా? దానికన్నా ఇంకా ఎక్కువ చదువుతుంది. ప్రభుజీ రాలేదు ప్రభుజీ, వాళ్ళ ఆమెకి ఆపరేషన్ ఇవ్వాలా. ఓకే ఓకే, నెక్స్ట్ సండే జాయిన్ అవుతాను ప్రభుజీ. సరే సరే. సండే సరే, అందరూ గురువారం క్లాస్లోకి అటెండ్ అవ్వండి. గురువారం మీకు ఎవరికన్నా ఈ ప్రొనౌన్సియేషన్ చేయటానికి, ఉచ్చరించడానికి గనక కష్టంగా ఉంటే మహాలక్ష్మి గారు కూడా నేర్పుతారు ఈ శ్లోకాలని, ఎలా ఒక్కొక్క లైను ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలని గురువారం క్లాసులో మహాలక్ష్మి గారు కూడా చెబుతారు. కాబట్టి మీరందరూ గురువారం కంఠస్థం చేసిన వాళ్ళు చెప్పండి. ఎవరికన్నా రావటం లేదనుకోండి, మీరు వెయిట్ చేయండి చివరి దాకా. మహాలక్ష్మి గారు చివరిలో మీ అందరికీ ఏ పదం ఎలా ఉచ్చరించాలి, శ్లోకం ఎలా చదవాలి అవన్నీ నేర్పుతారు. ధన్యవాదాలు ప్రభుజీ. మీ ఇద్దరిలో ఎవరు పెద్ద? తేజ పెద్దదా, జైతు పెద్దదా? తేజ పెద్దది ప్రభుజీ. ఓకే ఓకే, సరే సరే. థ్యాంక్ యూ అందరికీ. వచ్చే వారం కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.